నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు తెలంగాణలో మెగా డిఎస్సి 11,062 పోస్టులతో నోటిఫికేషన్ విడుదల మార్చి 4 నుంచి ఏప్రిల్ 2 వరకు దరఖాస్తుల స్వీకరణ ధరణిలో మార్పు చేర్పులపై మార్గదర్శకాలు జారీ తహసీల్దార్లు ఆర్డీఓలకు అధికారాలు బదిలీ రేపటి నుంచి మార్చి 9 వరకు ప్రత్యేక డ్రైవ్ లోక్సభ ఎన్నికల్లో ఒక్క సీట్ అయినా గెలవాలన్న రేవంత్ సవాలుకు కేటీఆర్ ప్రతి సవాల్ మల్కాజ్గిరిలో ఇద్దరం తేల్చుకుందామని స్పష్టీకరణ విశాఖ ఋషికొండ భవనాలు ప్రారంభించామన్న మంత్రులు పర్యాటకానికేనని వెల్లడి జగన్ అంగీకరిస్తే క్యాంప్ ఆఫీసుకు వినియోగం మార్చి 2 నుంచి చంద్రబాబు మరో విడత రా కదలిరా సభలు మార్చి 6 నుంచి ప్రజాగళం పేరుతో తెలుగుదేశం అధినేత పర్యటనలు బకాయిల కోసం ఏపీలో ఉపాధ్యాయుల రాష్ట్ర వ్యాప్త ఆందోళన వెంటనే చెల్లించాలని డిమాండ్ అప్రెంటిస్ విధానం రద్దు చేయాలని నినాదాలు ఇళ్లపై సోలార్ ప్యానెళ్లు ఏర్పాటుకు 78,000 వరకు రాయితీ కొత్త పథకానికి కేబినెట్ ఆమోదం దేశంలో 3 సెమీ కండక్టర్ పరిశ్రమలకు అనుమతి హిమాచల్ ప్రదేశ్ లో 6 కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పార్టీ విప్ను ధిక్కరించినందుకే చర్యలు తీసుకున్నట్టు స్పష్టం చేసిన సభాపతి తెలంగాణలో మెగా డిఎస్సి వచ్చింది మొత్తం 11,062 ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేసేందుకు డిఎస్సి నోటిఫికేషన్ వెలువడింది గత ఏడాది ఇచ్చిన డిఎస్సి నోటిఫికేషన్ను నిన్ననే రద్దు చేసిన సర్కార్ అప్పటి పోస్టులు 5,089కి మరో 5,976 కలిపి కొత్త నోటిఫికేషన్ ఇచ్చింది ఈ డిఎస్సికి గరిష్ట వయోపరిమితిని 46కు పెంచిన సర్కార్ మార్చి 4 నుంచి ఏప్రిల్ 2 వరకు అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది తెలంగాణలో అధికారానికి వచ్చిన వెంటనే ఉద్యోగ కల్పనకు పెద్దపీట వేస్తామన్న కాంగ్రెస్ ఆ దిశలో మరో అడుగు వేసింది పేపర్ లీకేజ్ ఇతర కారణాలతో పరీక్షలు రద్దయిన గ్రూప్ 1 నోటిఫికేషన్ ను రద్దు చేసి అదనపు ఖాళీలు కలిపి 563 పోస్టులతో గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇచ్చిన సర్కార్ ఇప్పుడు మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చింది మొత్తం 11,062 ఉపాధ్యాయ పోస్టులతో డిఎస్సి నోటిఫికేషన్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విడుదల చేశారు ఈ ఉదయం తన నివాసంలో జరిగిన కార్యక్రమంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య విద్యాశాఖ అధికారుల సమక్షంలో రేవంత్ రెడ్డి డిఎస్సి ప్రకటన విడుదల చేశారు 5,089 పోస్టుల భర్తీకి 2023 సెప్టెంబర్లో ఇచ్చిన నోటిఫికేషన్ ను రద్దు చేసిన విద్యాశాఖ కొత్తగా 5,976 పోస్టులు కలిపి 11,062 ఖాళీలతో నోటిఫికేషన్ ఇచ్చింది మొత్తం ఖాళీల్లో స్కూల్ అసిస్టెంట్ పోస్టులు 2,629 భాషా పండితులు 727 పీఈటీ పోస్టులు 182 సెకండరీ గ్రేడ్ టీచర్ ఎస్జిటీలు 6,508 ప్రత్యేక కేటగిరీ స్కూల్ అసిస్టెంట్ పోస్టులు 220 ఏఎస్జిటి పోస్టులు 796 ఉన్నాయి ఈ డిఎస్సికి మార్చి 4 నుంచి ఏప్రిల్ 2 వరకు అభ్యర్థులు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చని నోటిఫికేషన్ లో విద్యాశాఖ పేర్కొంది జూలై 1, 2023 నాటికి 18 ఏళ్ల నుండి 46 ఏళ్ల లోపు ఉన్నవారు ఈ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది దరఖాస్తు రుసుం ₹1,000గా నిర్ణయించిన విద్యాశాఖ వివిధ పోస్టులకు పరీక్ష రాయాలనుకునేవారు ఒక్కో దరఖాస్తుకు వేర్వేరుగా రుసుము చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది 2023 డిఎస్సికి దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు మరోసారి దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదని గత దరఖాస్తులనే తాజా డిఎస్సికి వర్తింపజేస్తామని విద్యాశాఖ స్పష్టం చేసింది మెగా డిఎస్సి పరీక్ష తేదీలను త్వరలో ప్రకటిస్తామని తెలిపింది ఈసారి ఆన్లైన్ విధానంలో పరీక్ష నిర్వహించనున్నట్లు పేర్కొంది ఈసారి మహబూబ్ నగర్ రంగారెడ్డి హైదరాబాద్ మెదక్ నిజామాబాద్ ఆదిలాబాద్ కరీంనగర్ ఖమ్మం నల్గొండ సంగారెడ్డి వరంగల్లో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేస్తామని విద్యాశాఖ వివరించింది తెలంగాణ సంక్షేమ గురుకుల విద్యా సంస్థలో జూనియర్ లెక్చరర్ ఉద్యోగ రాత పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి ఈ మేరకు వివిధ విభాగాలకు ఎంపికైన 1,393 మంది అభ్యర్థుల హాల్ టికెట్ నంబర్లను గురుకుల బోర్డు అధికారిక వెబ్సైట్లో పెట్టింది గణిత విభాగంలో 303 భౌతిక శాస్త్రంలో 190 రసాయన శాస్త్ర విభాగంలో 189 మంది ఎంపికైనట్టు గురుకుల బోర్డు తెలిపింది తెలుగుకు 210 ఇంగ్లీష్ 215 ఉర్దూ 27 మంది హిందీ 20 మంది జూనియర్ లెక్చరర్లు ఎంపికైనట్టు వెల్లడించింది కామర్స్ 77 ఆర్థిక శాస్త్రం 75 చరిత్రకు 7 జూనియర్ లెక్చరర్లను ఎంపిక చేసినట్టు గురుకుల బోర్డు వెల్లడించింది దివ్యాంగుల కేటగిరీ ఫలితాలు త్వరలో వెల్లడించనున్నట్టు బోర్డు పేర్కొంది
మరణించిన 178 మంది వీఆర్ఓల కుటుంబ సభ్యులను కారుణ్య నియామకాలు ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అర్హతల ప్రకారం వివిధ ప్రభుత్వ శాఖల్లో కారుణ్య నియామకాలు చేపట్టాలని కలెక్టర్లను ఆదేశిస్తూ రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిత్తల్ ఉత్తర్వులు ఇచ్చారు. తెలంగాణలో 2020 ఏడాది వీఆర్ఓ వ్యవస్థ రద్దు చేసిన తర్వాత పలువురు మనోవేదనతో మరణించినట్లు రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. మరణించిన వీఆర్ఓల కుటుంబాలకు న్యాయం చేసేందుకు ప్రభుత్వం కారుణ్య నియామకాలు చేపట్టాలని నిర్ణయించినట్టు తెలిపారు. గత ప్రభుత్వ నిర్ణయంతో నష్టపోయిన వీఆర్ఓల సమస్య పరిష్కారానికి తమ ప్రభుత్వం సానుకూలంగా ఉందని మంత్రి తెలిపారు. గ్రామ రెవెన్యూ వ్యవస్థను పునరుద్ధరించి ప్రతి గ్రామానికి ఒక రెవెన్యూ అధికారిని నియమించి సంక్షేమ పథకాలు అమలు చేయనున్నట్లు పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. ధరణిలో మార్పులు చేర్పులకు సంబంధించిన మార్గదర్శకాలను తెలంగాణ ప్రభుత్వం జారీ చేసింది. ధరణి సమస్యల పరిష్కారానికి తహసీల్దార్లు, ఆర్డీఓలు, జిల్లా స్థాయి అధికారులు, సీసీఎల్ఏలకు అధికారాలను బదలాయించింది. ఏ స్థాయి అధికారికి ఎలాంటి అధికారాలు ఉంటాయో మార్గదర్శకాల్లో వెల్లడించింది. మరోవైపు ధరణి సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ప్రత్యేక డ్రైవ్ నిర్వహించనుంది. రేపటి నుంచి మార్చి 9 వరకు రెవెన్యూ అధికారులు ఈ ప్రత్యేక డ్రైవ్ చేపట్టి దరఖాస్తులను మండల స్థాయిలోనే పరిష్కరించనున్నారు. 17 రకాల మాడ్యూల్స్ కు సంబంధించి సవరణల కోసం 2.45 లక్షల దరఖాస్తులు ప్రభుత్వానికి అందాయి. పట్టాదారు పాస్ పుస్తకాల్లో డేటా సవరణ కోసం 1,00,000కు పైగా దరఖాస్తులు వచ్చాయి. వాటిని ఆయా మండలాల స్థాయిలోనే పరిష్కరించే అవకాశం ఏర్పడింది. మేడిగడ్డ అంశంపై నిపుణుల కమిటీని ఏర్పాటు చేసి 4 నెలల మరమ్మతులు చేయాలని భారత కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. భేషజాలు లేకుండా ముందుకొచ్చి పనులు చేయాలని కోరారు. ఈ మేరకు మీడియా ఇష్టాగోష్ఠిలో మాట్లాడిన కేటీఆర్ రేపు ఉదయం భారత ప్రతినిధి బృందం మేడిగడ్డ పర్యటనకు వెళ్తున్నట్లు గుర్తు చేశారు. మేడిగడ్డ తర్వాత అన్నారం ఆనకట్టను కూడా పరిశీలిస్తామన్న ఆయన అక్కడే ప్రజెంటేషన్ ఇస్తామన్నారు. తమతో పాటు నీటిపారుదల నిపుణులు కూడా ఉంటారన్న కేటీఆర్ సాగునీటి ప్రాజెక్టులో మేడిగడ్డ వంటి ఘటన మొదటిదేమీ కాదని తెలిపారు. ఇలాంటివి జరిగినప్పుడు ప్రభుత్వాలు వెంటనే దిద్దుబాటు చర్యలు చేపట్టాలని సూచించారు. గత 83 రోజుల్లో ఆరోపణలు, శ్వేతపత్రాలు, కాలయాపన తప్ప మరమ్మతులపై ప్రభుత్వం ఎలాంటి దృష్టి పెట్టలేదని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎన్డీఎస్ఏ కనీసం నమూనాలు కూడా తీసుకోకుండా ఇచ్చిన నివేదిక రాజకీయ ప్రేరేపితమని విమర్శించారు. ఇదే సమయంలో పదే తనది మేనేజ్మెంట్ కోటా అంటున్న రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలది ఏ కోటానో చెప్పాలని కేటీఆర్ ప్రశ్నించారు. లోక్సభ ఎన్నికల్లో ఒక్క సీటైనా గెలిచి చూపాలన్న రేవంత్ సవాలుకు కేటీఆర్ ప్రతి సవాల్ విసిరారు. మగాడివైతే నువ్వు మరి 2 లక్షల రుణమాఫీ అన్నావు, రుణమాఫీ చేయని నేను కూడా అనవచ్చు. మగాడివైతే రైతు భరోసా స్టార్ట్ చేయి, 70 లక్షల రైతుల ఖాతాల్లో డబ్బులే నేను కూడా అడగవచ్చు. మగాడివైతే మహాలక్ష్మి స్టార్ట్ చేయి, 1,67,00,000 మంది ఆడబిడ్డలు ఉన్నారు, నెలకు 2,500 ఇస్తానన్నావు, స్టార్ట్ చేయి నేను కూడా అడగవచ్చు. కానీ నేను ఇవన్నీ ఏమనట్లేదు. ఒక్క సీటైనా గెలవము అనే మాట మాట్లాడావు కదా. నీకు నిజంగానే దమ్ముంటే రేవంత్ రెడ్డి గారు, నేను సవాల్ చేస్తా ఉన్నా, నేను నా సిరిసిల్ల ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి వస్తా. నువ్వు నీ ముఖ్యమంత్రి పదవికి, కొడంగల్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిరా. నీ సిట్టింగ్ సీటు మల్కాజ్గిరిలో ఇద్దరం కొట్లాడదాం. ఆ ఒక్క సీట్లోనే తేల్చుకుందాం. ఈ రాష్ట్రం అంతా అత్తలాకుత్తలం చేయాల్సిన అవసరం లేదు. విశాఖ రుషికొండపై నిర్మించిన భవనాలను ప్రారంభించినట్లు ఆంధ్రప్రదేశ్ మంత్రులు రోజా, అమర్నాథ్ చెప్పారు. శారదా పీఠాధిపతి స్వరూపానంద సరస్వతి ఇతర మత పెద్దల ప్రార్థనల తర్వాత భవనాలను ప్రారంభించినట్లు తెలిపారు. ఈ భవనాలకు అన్ని అనుమతులు తీసుకున్నామని చెప్పిన మంత్రి అమర్నాథ్ కోర్టు ఇబ్బందులేమీ లేవని తెలిపారు. అయితే భవనాల ప్రారంభానికి మీడియాను ఎందుకు అనుమతించలేదన్న ప్రశ్నలకు మాత్రం ఆయన నేరుగా సమాధానం చెప్పలేదు. 2-3 అంశాలు పెండింగ్లో ఉన్నాయని, వాటి పరిష్కారం తర్వాత మీడియాను అనుమతిస్తామని తెలిపారు. ప్రస్తుతం టూరిజం ప్రాజెక్టుగా మాత్రమే భవనాలను ఉపయోగిస్తామని వివరించారు. ఇటీవల ప్రభుత్వ అధికారుల బృందం సీఎం క్యాంపు కార్యాలయం కోసం ఈ భవనాలను సిఫారసు చేసిందని మంత్రి రోజా చెప్పారు. ఈ అంశంపై సీఎం జగన్ తీసుకునే నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నామని తెలిపారు. ఈ మధ్య కాలంలోనే మరి క్యాబినెట్ నుంచి 3-man కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ 3-man కమిటీ ప్రభుత్వం ఇక్కడి నుంచి సీఎం క్యాంప్ కార్యాలయంగా ఉంటే బాగుంటుంది అని ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో ఆ నిర్ణయాన్ని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆమోదిస్తే ఇక్కడి నుంచి ఈ కార్యాలయంలో వర్క్ స్టార్ట్ అవుతుంది. సో అందరం కూడా వెయిట్ చేస్తున్నాం ఒక మంచి మాట కోసం. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలుగుదేశం అధినేత చంద్రబాబు వరుస పర్యటనలు చేపట్టనున్నారు. మార్చి 2న నెల్లూరు, గురజాలలో పర్యటించనున్నారు. 2వ తేదీ ఉదయం నెల్లూరులో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి చంద్రబాబు సమక్షంలో పార్టీలో చేరనున్నారు. అదే రోజు మధ్యాహ్నం గురజాలలో రా కదలిరా సభలో చంద్రబాబు పాల్గొంటారు. మార్చి 4న రాప్తాడు నియోజకవర్గంలో రా కదలిరా సభకు హాజరవుతారు. మార్చి 6 నుంచే సరికొత్త కార్యక్రమంతో ప్రజల్లోకి వెళ్లనున్నారు. కొత్త కార్యక్రమానికి ప్రజాగళం పేరు పరిశీలిస్తుండగా మార్చి 6 నుంచి 5 రోజుల పాటు ఈ కార్యక్రమం నిర్వహిస్తారు. మొదట మార్చి 6న నంద్యాల, మైదుకూరులలో చంద్రబాబు పర్యటిస్తారు.
ప్రజలు తమ ఇళ్లపై సోలార్ ప్యానెళ్లు ఏర్పాటు చేసుకుంటే 78,000 వరకు రాయితీ ఇచ్చే పథకాన్ని 75,000 కోట్లతో ప్రారంభించేందుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 1.26 లక్షల కోట్ల పెట్టుబడితో గుజరాత్, అసోంలలో ఏర్పాటు కానున్న 3 సెమీ కండక్టర్ యూనిట్లకు మంత్రివర్గం పచ్చజెండా ఊపింది. పులులు వాటి ఇతర జాతుల సంరక్షణ కోసం విదేశాలతో కలిసి గ్లోబల్ నెట్వర్క్ను ఏర్పాటు చేయడానికి ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ ప్రతిపాదనకు ఆమోదముద్ర వేసింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలకు ఆమోదం లభించింది. ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజనకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 75,000 కోట్ల వ్యయంతో తీసుకురానున్న ఈ పథకం కింద 1 కోటి కుటుంబాలు 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పొందుతాయని కేబినెట్ భేటీ తర్వాత కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజనలో భాగంగా 2025 నాటికి అన్ని కేంద్ర ప్రభుత్వ భవనాలపై ప్రాధాన్య ప్రాతిపదికన రూఫ్ టాప్ సోలార్ ప్యానెళ్లు ఏర్పాటు చేస్తామని ఆయన పేర్కొన్నారు. ప్రతి కుటుంబం 1 కిలోవాట్ సోలార్ ప్యానెళ్ల వ్యవస్థకు 30,000, 2 కిలోవాట్లకు 60,000, 3 కిలోవాట్ సిస్టమ్కు 78,000 వరకు సబ్సిడీ పొందవచ్చని అనురాగ్ ఠాకూర్ చెప్పారు. ఇదే సమయంలో 126,000 కోట్ల రూపాయల పెట్టుబడితో గుజరాత్, అసోంలలో 3 సెమీ కండక్టర్ యూనిట్లు ఏర్పాటు చేసే ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. వచ్చే 100 రోజుల్లో ఈ 3 యూనిట్ల నిర్మాణం ప్రారంభిస్తామని టెలికాం శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. తైవాన్ కు చెందిన PSMC సంస్థతో కలిసి టాటా ఎలక్ట్రానిక్స్ 91,000 కోట్ల రూపాయల పెట్టుబడితో సెమీ కండక్టర్ ఫ్యాబ్ యూనిట్ గుజరాత్ లోని ధోలేరాలో ఏర్పాటు చేయనుంది. అసోం మోరిగావ్లో 27,000 కోట్ల పెట్టుబడితో టాటా సంస్థ మరో సెమీ కండక్టర్ యూనిట్ ఏర్పాటు చేయనుంది. జపాన్ కు చెందిన రేనేసాస్ ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్, థాయిలాండ్ లోని స్టార్స్ మైక్రో ఎలక్ట్రానిక్స్ భాగస్వామ్యంతో CG పవర్ 7,600 కోట్ల పెట్టుబడితో గుజరాత్ లోని సానంద్ లో సెమీ కండక్టర్ యూనిట్ ను ఏర్పాటు చేయనుంది. మరోవైపు ఖరీఫ్ సీజన్ కు ఫాస్ఫేటిక్, పొటాసిక్, P&K ఎరువులపై 24,420 కోట్ల సబ్సిడీని కేంద్రం ప్రకటించింది. రైతులకు కీలకమైన DAP క్వింటాల్కు 1,350 రూపాయలకు అందనుంది. పులులు, వాటి ఇతర జాతుల సంరక్షణ కోసం గ్లోబల్ నెట్వర్క్ ను ఏర్పాటు చేయడానికి ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ IBCI ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. బకాయిలు చెల్లించకుండా ముఖ్యమంత్రి జగన్ ఉపాధ్యాయులను రోడ్డుకు ఈడ్చారని ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ APTF మండిపడింది. ఉపాధ్యాయ, ఉద్యోగ, పెన్షనర్ల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ APTF ఆధ్వర్యంలో టీచర్లు ఏపీ వ్యాప్త ఆందోళనలు చేపట్టారు. విజయవాడ ధర్నా చౌక్లో ఆందోళనకు దిగిన టీచర్లు పెండింగ్ బకాయిలను వెంటనే విడుదల చేయాలన్నారు. ఉపాధ్యాయుల నియామకంలో ప్రవేశపెట్టిన అప్రెంటిస్ విధానాన్ని రద్దు చేయాలని ఒంగోలు కలెక్టరేట్ ఎదుట నిర్వహించిన ఉపాధ్యాయులు, ఉద్యోగులు, పెన్షనర్లు డిమాండ్ చేశారు. CPS రద్దుపై అబద్ధపు హామీలతో ఉద్యోగులను వంచడమే కాకుండా 117 జీవోను తీసుకొచ్చి విద్యా వ్యవస్థను జగన్ ముక్కలు చేశారని కనిగిరి, అనంతపురం, సత్యసాయి జిల్లా ధర్మవరంలో APTF నేతలు మండిపడ్డారు. జయప్రకాష్ పవర్ వెంచర్స్ సంస్థ తన దోపిడీకి సహకరిస్తున్నందుకే సీఎం జగన్ ఖజానాకు చేరాల్సిన సొమ్మును ఆ సంస్థకు ధారాదత్తం చేశారని తెలుగుదేశం అధికార ప్రతినిధి కుమ్మారెడ్డి పట్టాభిరామ్ ఆరోపించారు. గతంలో ఇసుక కాంట్రాక్ట్ కట్టబెట్టిన JP పవర్ వెంచర్స్ సంస్థకు జగన్ సర్కార్ 1,200 కోట్లకు పైగా భారీ డిస్కౌంట్ అందించిందని ధ్వజమెత్తారు. గరుడ శాఖ డైరెక్టర్ వెంకటరెడ్డి GST ఇంటెలిజెన్స్ కు రాసిన లేఖతో జగన్, పెద్దిరెడ్డి, జయప్రకాష్ పవర్ వెంచర్స్ మధ్య ఉన్న దోపిడీ బంధం బయటపడిందని మండిపడ్డారు. వెంకటరెడ్డి రాసిన లేఖలో సెప్టెంబర్ 2023 నాటికి JP పవర్ వెంచర్స్ చెల్లించాల్సిన సొమ్ములో ఇంకా సుమారు 500 కోట్లు బాకీ ఉన్నట్టు తెలిపారని పట్టాభిరామ్ వెల్లడించారు. JP పవర్ వెంచర్స్ సంస్థకు ఇసుక తవ్వకాల కాంట్రాక్టుతో ఏమీ మిగలదని, నిర్వహణ ఖర్చులు పోగా 72 కోట్లు మాత్రమే మిగులుతాయన్న గోపాలకృష్ణ ద్వివేది, మంత్రి పెద్దిరెడ్డి ఇప్పుడేం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. జయప్రకాష్ పవర్ వెంచర్స్ వాళ్ళకి ఇసుక తవ్వకాలు కట్టబెట్టక ముందు వరకు నెలకి సుమారు 115 కోట్ల రూపాయల ఇసుక అమ్మినటువంటి ఏపీ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అంటే 24 నెలలకి 2,764 కోట్ల రూపాయల ఆదాయం వచ్చినటువంటి అవకాశం ఉంది. 2,764 కోట్ల బేస్ ప్రైస్ పెట్టాలి టెండర్ పిలిచినప్పుడు మిస్టర్ వెంకటరెడ్డి. అటువంటిది నువ్వు 1,528 కోట్లకి ఏ రకంగా ఫైనలైజ్ చేసావా టెండర్? నువ్వు 1,235.52 కోట్ల భారీ డిస్కౌంట్ ను ఇచ్చావా? జయప్రకాష్ పవర్ వెంచర్స్ ని తెర మీద పెట్టి అడ్డగాలుగా దోచుకునేది జగన్ రెడ్డి శాండ్ మాఫియా కాబట్టి నువ్వు 1,250 కోట్ల రూపాయల డిస్కౌంట్ ఇచ్చేస్తావా? GST పన్ను ఎగవేశారనే ఆరోపణలపై మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు కుమారుడు శరత్ను మాచవరం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గుంటూరులో అతడిని అదుపులోకి తీసుకుని విజయవాడ టాస్క్ ఫోర్స్ కార్యాలయానికి తరలించారు. డైరెక్టరేట్ ఆఫ్ ఇంటెలిజెన్స్ అధికారులు ఇచ్చిన ఫిర్యాదుపై శరత్ను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తుండగా ప్రత్తిపాటి పుల్లారావు, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, పట్టాభిసా పలువురు తెలుగుదేశం నాయకులు టాస్క్ ఫోర్స్ కార్యాలయానికి వెళ్లారు. శరత్పై అక్కడ ఆరా తీయగా పోలీసులను చెప్పకపోవడంతో విజయవాడ పోలీస్ కమిషనర్ కార్యాలయానికి వెళ్లారు. అక్కడ కమిషన్ను కలిసేందుకు ప్రయత్నించగా పోలీసులు వారిని లోపలకు వెళ్లేందుకు అనుమతించకపోవడంతో
అక్కడ స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. తర్వాత నలుగురిని లోపలకు అనుమతించారు. శరత్ను రహస్య ప్రదేశంలో విచారిస్తున్నట్టు తెలుస్తుండగా ప్రభుత్వం చెబుతున్న కంపెనీలో తన కుమారుడు డైరెక్టర్ కానీ షేర్ హోల్డర్ కానీ కాదని పుల్లారావు చెప్పారు. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అప్రూవర్గా మారిన దస్తగిరి జై భీమ్రావ్ భారత్ పార్టీలో చేరారు. విజయవాడ పార్టీ కార్యాలయంలో జై భీమ్రావ్ భారత్ పార్టీ అధ్యక్షుడు జన శ్రావణ్ కుమార్ సమక్షంలో పార్టీలో చేరారు. పులివెందుల నుంచి దస్తగిరి పోటీ చేస్తారని శ్రావణ్ కుమార్ ప్రకటించారు. మేడిగడ్డ బ్యారేజీకి సంబంధించి కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్పష్టమైన సమాచారం అందలేదని కేంద్ర జలశక్తి శాఖ సలహాదారు వెదిరే శ్రీరామ్ అన్నారు. అడిగిన సమాచారాన్ని కేంద్ర డ్యామ్ సేఫ్టీ అథారిటీ కమిటీకి ఇస్తే విచారణ సత్వరమే పూర్తవుతుందని హైదరాబాద్లో తెలిపారు. వచ్చే వారం ఎన్డీఎస్ఏ కమిటీ తెలంగాణకు వస్తుందన్న ఆయన తెలంగాణకు సహకరించాలని తాను ఎంతగానో ప్రయత్నిస్తున్నట్లు వివరించారు. సరైన సమాచారం ఇవ్వకపోతే కేంద్రం కూడా సాయం చేయలేదని వ్యాఖ్యానించారు. ఇప్పటికైనా ఎన్డీఎస్ఏ బృందానికి సమాచారం ఇచ్చి సహకరించాలని కోరారు. మేడిగడ్డ నిర్మించేటప్పుడు జియోలాజికల్ సర్వే చేయకపోవడం అతిపెద్ద తప్పు అని తెలిపారు. అందుకు కారకులను జైలుకు పంపాలని పేర్కొన్నారు. మరోవైపు కృష్ణా జిల్లాలో 299 టీఎంసీల వాటాకు తెలంగాణ గతంలోనే ఒప్పుకుందన్న ఆయన ప్రస్తుతం కృష్ణా బొడ్డును విలన్ గా చూపించే ప్రయత్నం మంచిది కాదన్నారు. ఏపీ తెలంగాణ మధ్య కృష్ణా జలాల సమస్య పరిష్కారం కోసమే గత అక్టోబర్లో కొత్త ట్రైబ్యునల్ ఏర్పాటు చేశారన్న శ్రీరామ్ నీటి వాటా కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ట్రైబ్యునల్ ముందు వాదనలు వినిపించాలని కోరారు. తెలుగు రాష్ట్రాల వివాదాల జోలికి వెళ్తూ నాగార్జున సాగర్, శ్రీశైలం డ్యాంల నిర్వహణను పట్టించుకోవడం లేదన్న ఆయన 2 ప్రాజెక్టులు ప్రమాదంలో పడ్డాయని తెలిపారు. ప్రాణహిత చేవెళ్ల నుంచి మేడిగడ్డ వరకు గతంలో కాంగ్రెస్ తర్వాత భారత ప్రభుత్వాలు తప్పులు చేశాయని ఆయన వివరించారు. BRS government 2014 instead of convincing Maharashtra, they somehow thought that we will move to Medigadda for 2 reasons. One is Maharashtra ఒప్పుకోవట్లేదు, CWC చెప్పింది సెంట్రల్ వాటర్ కమిషన్ అక్కడ 165 టీఎంసీ నీళ్లు లేవని. ఇది అబ్సల్యూట్లీ రాంగ్. సో కాంగ్రెస్ గవర్నమెంట్ ఇంతకు ముందు ఏదైతే హెడ్ వర్క్స్ లేకుండా మొత్తం టైల్స్ కట్టేసి డబ్బులు వేస్ట్ చేసిందో, మీరు అదే విధంగా 30 టీఎంసీ పెరిగిందని మేడిగడ్డకు వెళ్ళి 40,000 కోట్ల ప్రాజెక్టును 1,20,000 కోట్లు చేసి ఆయకట్టు ఎంత పెరిగింది? అది 16.4 లక్షలు ఎకరాలు, ఇది 18.25 ఎకరాలు. అంటే 1,70,000 80,000 ఎకరాలు ఎక్కువ సాగునీరు అవుతుందని దొరుకుతుంది. కాబట్టి 80,000 కోట్లు కాస్ట్ ఎక్కువ జరిగింది. 11,000 కోట్లు ఆల్రెడీ ఖర్చు అయింది తుమ్మడిహట్టి ప్రాజెక్టు. ఇంకొక 30,000 కోట్లు ఖర్చు పెట్టి ఉంటే బీఆర్ఎస్ గవర్నమెంట్ 16.5 లక్షల ఎకరాలకు నీళ్ళు వచ్చేటివి. ఇప్పుడు మేడిగడ్డ దగ్గర నుంచి 10,000 కోట్లు ఎవ్రీ ఇయర్ లిఫ్ట్ కాస్ట్, పవర్ కాస్ట్ ఉంటుంది. అది మొత్తం సేవ్ అయ్యేది. సో మేడిగడ్డ ఇష్యూ మాకు ఈ డేటా కావాలా, 20 సెట్స్ ఆఫ్ డేటా, గివ్ అస్ ఆల్ దోస్ రిపోర్ట్స్ అని అడిగితే సగం ఇచ్చి అరకొరగా ఇచ్చి ఇవ్వలేదు. బికాస్ స్టేట్ హ్యాస్ సెడ్ వర్బల్లీ దట్ వీ హ్యావ్ నాట్ టేకెన్ హెల్ప్ ఆఫ్ జిఎస్ఐ. జియోలజికల్ సర్వే ఆఫ్ ఇండియా హెల్ప్ తీసుకోలేదు. ఇది ఇసుక ఎక్కడుందనే తెలియకుండా మీరు రాఫ్ట్ కట్టినప్పుడు అది ఒక్కొక్క మెటీరియల్ మీద ఒక్కొక్క రకంగా అది యాక్ట్ అయింది. అండ్ ఇది చేయకపోవడం అనేది బిగ్గెస్ట్ బ్లండర్. ఎంత పెద్ద బ్లండర్ అంటే దిస్ ఈస్ సమ్వన్ నీడ్స్ టు బి బిహైండ్ బార్స్. తెలంగాణ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడిగా మాజీ మంత్రి జి చిన్నారెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ప్రజాభవన్లో పూజలు చేసిన చిన్నారెడ్డి అనంతరం ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనపై నమ్మకంతో ఇచ్చిన ఈ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తారని ఆయన తెలిపారు. కేసీఆర్ తెలంగాణ ఏర్పాటుకు ముందు ప్రజలకిచ్చిన వాగ్దానాలను నెరవేర్చలేదన్న ఆయన కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 90 రోజులు కాకముందే 4 పథకాలను అమలు చేశారని పేర్కొన్నారు. ఆటో, టాక్సీ డ్రైవర్లు, ఓలా, ఊబర్ లాంటి సంస్థలకు కమిషన్ చెల్లించకుండా నేరుగా కస్టమర్ నుంచే డబ్బు పొందే సౌలభ్యంతో తెలంగాణ ప్రభుత్వం యాత్రి యాప్ను ప్రారంభించింది. యాత్రి యాప్ ద్వారా వినియోగదారులు, టాక్సీ డ్రైవర్లకు డబ్బు చెల్లించనున్నందున ఓలా, ఊబర్ వంటి మధ్యవర్తి సంస్థలకు ఎలాంటి కమిషన్ ఇవ్వాల్సిన అవసరం ఉండదని టీహబ్ సీఈఓ శ్రీనివాస్ తెలిపారు. ఈ యాప్తో వినియోగదారులకు భారం తగ్గుతుందని, డ్రైవర్లకు ఆర్థిక ప్రయోజనం ఉంటుందన్నారు. ఇప్పటికే చెన్నై, బెంగళూరు, కోల్కతా, కొచ్చిన్ వంటి నగరాల్లో ఈ యాప్ ద్వారా లావాదేవీలు జరుపుతున్నారని, డ్రైవర్లకు అదనపు ఆదాయం వస్తుందని యాప్ రూపకర్తలు అన్నారు. మహిళలకు బస్సులో ఉచిత ప్రయాణం పథకం ద్వారా ఉపాధి తగ్గిపోయిందని బాధపడుతున్న ఆటో డ్రైవర్లకు ఇది ఊరట కల్పిస్తుందని తెలంగాణ సర్కార్ తెలిపింది. హిందూ మహాసముద్ర రీజియన్లో ఎదురయ్యే సంప్రదాయేతర సవాళ్లను ఎదుర్కోవడంలో భారత్, మారిషస్ సహజ భాగస్వామ్యులని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. మారిషస్లో భారత ప్రభుత్వ సాయంతో చేపట్టిన అనేక అభివృద్ధి ప్రాజెక్టులను ప్రధాని మోదీ వర్చువల్గా ప్రారంభించారు. భారత్ జన ఔషధి పథకంలో చేరిన తొలి దేశం మారిషస్ అని మోదీ ప్రకటించారు. ఈ పథకం కింద నాణ్యమైన ఔషధాలను అందుబాటు ధరలకే భారత్ అందిస్తుంది. మారిషస్లోని అగలెగ ద్వీపంలో ఎయిర్ స్ట్రిప్ జట్టీల నిర్మాణానికి సాయం అందించిన భారత్కు మారిషస్ ప్రధాని ప్రవింద్ జుగనాథ్ ధన్యవాదాలు తెలిపారు. నైబర్హుడ్ ఫస్ట్ పాలసీలో మారిషస్ ముఖ్యమైన భాగస్వామి అని ప్రధాని మోదీ చెప్పారు. పరస్పర సహకారంతో అనేక విజయాలు సాధించినట్లు వివరించారు. హిందూ మహాసముద్ర తీరంలో భద్రత, స్థిరత్వం కోసం తాము పనిచేస్తున్నట్లు చెప్పారు.
హిమాచల్ ప్రదేశ్లో ఒక్క స్థానానికి జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్కు పాల్పడ్డ 6 కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై అసెంబ్లీ స్పీకర్ కుల్దీప్ సింగ్ పఠానియా అనర్హత వేటు వేశారు. కాంగ్రెస్ గుర్తుపై పోటీ చేసిన 6 ఎమ్మెల్యేలు ఫిరాయింపుల నిరోధక చట్టం నిబంధనలను ఉల్లంఘించినందుకు అనర్హత వేటు వేస్తున్నట్లు తెలిపారు. అనర్హత వేటు పడిన వారిలో రాజేందర్ రాణా, సుధీర్ శర్మ, ఇందర్ దత్ లఖన్పాల్, దేవేందర్ కుమార్, రవి ఠాకూర్, చైతన్య శర్మ ఉన్నారు. ఎమ్మెల్యేల అనర్హతపై బుధవారం తన తీర్పును రిజర్వ్ చేసిన స్పీకర్ పఠానియా పార్టీ గుర్తుపై ఎన్నికైన సభ్యులు కాంగ్రెస్ విప్ను ధిక్కరించినందుకు అనర్హత వేటు వేస్తున్నట్టు తెలిపారు. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందన్నారు. హిమాచల్ ప్రదేశ్లో జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో భాజపా అభ్యర్థి హర్ష్ మహాజన్కు అనుకూలంగా ఓటేసిన 6 తర్వాత అసెంబ్లీ బడ్జెట్పై ఓటింగ్ కూడా దూరంగా ఉన్నారు. 2023-24 ఆర్థిక సంవత్సరం 3వ త్రైమాసికంలో భారత్ వృద్ధి రేటు 8.4% ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలో 8.4% వృద్ధి రేటు నమోదైందని జాతీయ గణాంక కార్యాలయం NSO ప్రకటించింది. ఉత్పాదక, మైనింగ్, క్వారీ, నిర్మాణ రంగాలు మంచి పనితీరు కనబరిచినందునే ఈ వృద్ధి రేటు సాధ్యమైందని వెల్లడించింది. 2023-24లో దేశ వృద్ధి రేటు 7.6%గా ఉండొచ్చని తన రెండో ముందస్తు అంచనాలో NSO పేర్కొంది. 2022-23 ఆర్థిక సంవత్సరం వృద్ధి రేటును గతంలో 7.2%గా పెరుగున్న NSO ఇప్పుడు 7%గా సవరించింది. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు వెలువడినప్పటికీ రిలయన్స్, డిస్నీ విలీన ప్రకటన నేపథ్యంలో దేశ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. గత సెషన్లో 790 పాయింట్లు క్షీణించిన సెన్సెక్స్ ఇవాళ 195 పాయింట్లు కోలుకుంది. క్రితం ముగింపు కంటే దాదాపు 100 పాయింట్ల దిగువన ఈ ఉదయం 72,220 వద్ద BSE సూచీ నష్టాలతో ప్రారంభమైంది. అమ్మకాల ఒత్తిడి కారణంగా సెన్సెక్స్ ఆద్యంతం తీవ్ర హెచ్చుతగ్గులకు లోనైంది. ఈ క్రమంలో 72,099 పాయింట్ల కనిష్ట స్థాయికి పతనమైంది. ఆఖర్లో కోలుకున్న సూచీ 72,730 పాయింట్ల గరిష్ట స్థాయిని తాకింది. చివరకు 72,500 పాయింట్ల వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ నిఫ్టీ 32 పాయింట్లు పెరిగి 21,983 పాయింట్ల వద్ద ముగిసింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధిపతి ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ ముందస్తు పెళ్లి వేడుకలు ఘనంగా సాగుతున్నాయి. గుజరాత్ జామ్నగర్కు సమీపంలోని జోగ్వాడ్ గ్రామంలో అన్నసేవతో ఈ వేడుకలు మొదలయ్యాయి. ముఖేష్ అంబానీ, అనంత్ అంబానీ, పెళ్లి కుమార్తె రాధికా మర్చంట్, ఆమె కుటుంబ సభ్యులు జామ్నగర్ పరిసర ప్రాంతాల ప్రజలకు స్వయంగా భోజనం వడ్డించారు. దాదాపు 51,000 మందికి రాబోయే కొన్ని రోజులు సంప్రదాయ గుజరాతీ వంటకాలను వడ్డించనున్నారు. అనంత్, రాధిక ముందస్తు పెళ్లి వేడుకలకు స్థానికుల ఆశీర్వాదం కోసం అన్నసేవ నిర్వహిస్తున్నట్టు అంబానీ కుటుంబం తెలిపింది. జూలైలో అనంత్, రాధిక పెళ్లిపీటలు ఎక్కనుండగా దేశ విదేశీ ప్రముఖులకు గ్రాండ్ పార్టీ ఇవ్వనుంది. ఇందుకోసం బాలీవుడ్, హాలీవుడ్ ప్రముఖులు జామ్నగర్ చేరుకున్నారు. 3 రోజులు జరిగే వేడుకల్లో అతిథులకు వడ్డించేందుకు భారత్ సహా థాయ్, జపనీస్, మెక్సికన్, పార్సీ సంప్రదాయాలకు చెందిన 2,500 వంటకాలను సిద్ధం చేస్తున్నట్లు జార్డిన్ హోటల్ అధిపతి తెలిపారు.